ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నమ్ముకున్నాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఆయన చెప్పినట్టే లోబడుతున్నాం. మరి మా సమస్యలు ఎందుకు తీరడం లేదు? ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తున్నారా? అబ్రహాము జీవితాన్ని పరిశీలిస్తే దేవుడు అతనికి గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పాడు. ఆ మాట నమ్మి అబ్రహాము తన ఊరిని బంధువులను వదిలి బయలుదేరాడు. కాని ఆయన బయలుదేరిన వెంటనే పాలుతేనెలు ప్రవహించే దేశం రాలేదు. బదులుగా ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆదికాండము 12వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అబ్రాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. బైబిల్ చెబుతుంది అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచు ఉన్నాడని. ఇంకా అనే పదం వెనుక ఒక గొప్ప మర్మం ఉంది. చాలామంది క్రైస్తవులు ఆత్మీయ ప్రయాణంలో ఒక చోట ఆగిపోతారు. దేవుడు చూపించిన గమ్యం చేరకముందే మధ్యలో వచ్చే ఆటంకాలను చూసి నిరాశ చెందుతుంటారు. పాత అలవాట్లు, పాత సమస్యలు, పాత బలహీనతలు వారిని వెనక్కి లాగుతుంటాయి. అయితే అబ్రహాము ఆగిపోకుండా ప్రయాణం చేయుచూనే ఉన్నాడు. మనం చూసిన ఈ వచనంలో దక్షిణ దేశము అనేది ఇశ్రాయేలు దేశంలో ఎడారి ప్రాంతం. అక్కడ నీరు దొరకడం కష్టం, ఎండ ఎక్కువగా ఉంటుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పి నేరుగా అటువైపు ఎందుకు నడిపించాడు? ఎందుకంటే వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ముందు అబ్రాహాము హృదయం సిద్ధపడాలి. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని కొన్నిసార్లు ఎడారి వంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తాడు. అప్పుడే మనం ఎలాంటి వారం అనేది బయటపడుతుంది. మనం కేవలం ఆశీర్వాదాల కోసం నమ్ముతున్నామా, లేక ఆయన మీద ఉన్న ప్రేమతో నమ్ముతున్నామా అనేది అక్కడ తేలిపోతుంది. ఎడారిలో ఏ ఆధారము ఉండదు, కేవలం దేవుడు తప్ప. మీరు ఇప్పుడు అప్పుల బాధలో ఉండవచ్చు, అనారోగ్యంతో ఉండవచ్చు, లేదా కుటుంబంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. గుర్తుంచుకోండి, మీరు అబ్రహాము వలె దక్షిణ దేశం గుండా వెళ్తున్నారు. ఇది ముగింపు కాదు, ఇది మీ విశ్వాసాన్ని రాటుదేల్చే ప్రక్రియ. చాలామంది విశ్వాసులు హారానులోనే ఆగిపోతారు. అబ్రహాము తండ్రి తెరహు హారాను వరకు వచ్చి అక్కడే ఉండిపోయాడు. వారు సగం దూరమే ప్రయాణించి సౌకర్యవంతంగా ఉందని అక్కడే స్థిరపడిపోయారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. మీరు ప్రార్థనలో ఎదుగుదల లేక, వాక్యం చదవడానికి ఆసక్తి లేక, లోకపు ఆశలతో ఒకే చోట ఆగిపోయి ఉంటే దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరవు. మీరు ఎదుర్కొంటున్న సమస్య శాశ్వతం కాదు, అది ఒక ప్రయాణం మాత్రమే. ఆ ప్రయాణంలో మీరు దేవుని స్వరాన్ని వింటూ ప్రతి అడుగు వెయ్యాలి. దక్షిణ దేశం అనేది మీలో ఉన్న గర్వాన్ని, లోకానుసారమైన ఆలోచనలను కాల్చివేసి మిమ్మల్ని దేవుని కొరకు ఒక ఆయుధంగా మారుస్తుంది. అబ్రహాము ప్రయాణంలో మొదటి సూత్రం ఆగిపోకపోవడం. అబ్రహాము ముందు హరాన్ను విడిచిపెట్టాడు. అక్కడి నుండి షెకెముకు వచ్చాడు. తరువాత బేతేలుకు హాయికి మధ్య గుడారం వేసుకున్నాడు. అక్కడితో అతని ప్రయాణం ఆగిపోలేదు. అబ్రహాము దక్షిణ దేశం వైపు వెళ్ళాడు. దేవుడు అబ్రహామును మైదానాల వైపు కాకుండా ఎడారి ప్రాంతం వైపు నడిపిస్తున్నాడు. ఎందుకంటే అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా మార్చాలనుకున్నాడు. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చడానికి ముందు తనని పరీక్షించాలని దేవుడు చూస్తున్నాడు. సమృద్ధిలో దేవునిని స్తుతించడం సహజం, కానీ ఏమీ లేని చోట దేవునిని నమ్మడమే అసలైన విశ్వాసం. సమృద్ధిలో దేవునిని నమ్మడం సులభం, కానీ కొరత ఉన్నప్పుడు, ఎడారి యాత్రలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడటమే అసలైన విశ్వాసం. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని సౌకర్యవంతమైన స్థితి నుండి ఇబ్బందికరమైన పరిస్థితుల వైపు నడిపిస్తాడు. మనం అనుకుంటాము, దేవుడా, నేను నీ మాట విన్నాను కదా, మరి నా జీవితం ఎందుకిలా ఎడారిలా మారుతుంది అని. కానీ మానవుడు శ్రమలలోనే దేవుని హృదయాన్ని ఎక్కువగా అర్థం చేసుకోగలడు. అందుకే అబ్రహాము దక్షిణ దేశం వైపు వెళ్ళాడు. అతడు దేవుని నడిపింపును పూర్తిగా నమ్మాడు. అతను వెళ్తున్న మార్గం అతనికి తెలియదు, కానీ తనను నడిపిస్తున్న దేవుడు నమ్మదగినవాడని అతనికి తెలుసు. అబ్రహాము తన ప్రయాణంలో క్రమంగా కానాను దేశపు లోతైన ప్రాంతాలకు వెళ్తున్నాడు. అబ్రహాము ప్రయాణం ఆగిపోలేదు. అతడు దేవుని నడిపింపును పూర్తిగా నమ్మాడు. అది కొనసాగుతూనే ఉంది. మీ ఆత్మీయ ప్రయాణం ఎక్కడైనా ఆగిపోయిందా?
లోక సంబంధమైన ఆశల దగ్గర లేదా గతకాలపు విజయాల దగ్గర మీరు ఆగిపోయారా? మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనల్ని రకరకాల పరిస్థితుల గుండా నడిపిస్తాడు. కొన్నిసార్లు సంతోషకరమైన పర్వత శిఖరాల మీద, కన్నీటి లోయల గుండా, ఇంకొన్నిసార్లు ఎడారి వంటి ఒంటరితనంలో మనల్ని నడిపిస్తాడు. ఇదంతా ఎందుకంటే దేవుని కృప ఎంత విస్తారమైనదో మనకి అర్థం కావాలని. అబ్రహాము వెళ్తున్న దక్షిణ దేశం కరువుకు ఆస్కారం ఉన్న ప్రాంతం అయినప్పటికీ అతను భయపడలేదు. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని అతనికి తెలుసు. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తిమంతుడవైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ దినము అబ్రహాము ప్రయాణం గురించి మేము ధ్యానించిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జీవితాల్లో కూడా మేము నిరంతరము మీ వైపుకు ప్రయాణం చేసే కృపను ప్రసాదించండి. ఈ లోకయాత్రలో మేము ఎక్కడా ఆగిపోకుండా మీరు మాకు నిర్ణయించిన గమ్యాన్ని చేరుకోవడానికి సహాయం చేయండి. ముఖ్యంగా నాయన, ఈ సమయంలో అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మీరు వారిని మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి స్వస్థపరచండి. మీ రక్తం ద్వారా ప్రతి వ్యాధిని, బలహీనతను తొలగించండి. ఆసుపత్రుల్లో ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారిని మీ హస్తంతో తాకండి. వారి శరీరములకు నూతన బలమును, ఆత్మకు నెమ్మదిని ప్రసాదించండి. తండ్రి, అప్పుల బాధతో కృంగిపోతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబాలలో సమాధానం లేక మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న వారిని కనికరించండి. ఆకాశపు వాక్యాలను విప్పి వారి అవసరాలను తీర్చండి. అప్పుల ఊబి నుండి వారిని విడిపించండి. గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మార్గాలను చూపండి. కుటుంబాలలో సమాధానం లేని వారి కోసం వేడుకుంటున్నాము. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించండి. విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి. ఒంటరితనంతో బాధపడుతున్న వారిని ఆదరించండి. లోకమంతా విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవా, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. సంఘములను, నీ సేవకులను బలపరచండి. దేశాన్ని పాలిస్తున్న పాలకులకు దైవభీతిని, జ్ఞానాన్ని ప్రసాదించండి. సమాజంలో ఉన్న అణగారిన వర్గాలను, బాధిత ప్రజలను ఆదుకోండి. అనాథలకు, విధవరాండ్రకు మీరే దిక్కుగా ఉండండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనా విన్నపాలను మీ పాదాల చెంత ఉంచుతున్నాము. వారి కన్నీటి ప్రార్థనలను ఆలకించి తగిన సమయంలో జవాబు దయచేయండి. మేము మా జ్ఞానము మీద కాకుండా మీ వాక్యము మీద ఆధారపడి జీవించినట్లు సహాయం చేయండి. మా అపరాధములను క్షమించి మీ రాజ్యమునకు మమ్మల్ని పాత్రులుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.